నెల్లూరు నగరంలోని మినర్వా గ్రాండ్ హోటల్లో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా వరుసగా 8వసారి నిర్వహించడం జరిగింది. వెడవలూరు పట్టణంలోని జిల్లా ప్రజా పరిషత్ ప్రభుత్వ హైస్కూల్ నందు 1989-90వ సంవత్సరంలో 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు 2016వ సంవత్సరం నుండి వరుసగా ప్రతి సంవత్సరం జనవరి నెల సంక్రాంతి తర్వాత పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించుకోవటం ఆనవాయితీగా వస్తోందని, అందులో భాగంగా 2025వ సంవత్సరంలో మాత్రం తమ తోటి విద్యార్థులు 5 మంది వివిధ కారణాలతో చనిపోయిన దృష్ట్యా పూర్వ విద్యార్థులంతా కలిసి వారికి సంతాపం తెలియజేశారు. 8వ పూర్వ విద్యార్థి సమ్మేళనం జరుపుకుంటున్నాం. అలాగే 1985-86 ప్రాంతం నుంచి వెడవలూరు హై స్కూల్లో 6th క్లాస్ చేరడం, అక్కడ అదే క్యాంపస్లో సీనియర్ విద్యార్థి నాయకులు ఏబీవీపీ నాయకులు వచ్చి ఉన్నాం. అక్కడ నుంచి 10th క్లాస్ వరకు మనందరం కూడా కలిసి చదువుకోవడం, అనంతరం ఇంటర్మీడియట్ వరకు కూడా మనం వెడవలూరులో చదువుకొని ఏబీవీపీలో చిన్న చిన్న ఉద్యమాలు ప్రారంభించి ఇంటర్మీడియట్లోనే మనం కొన్ని విజయాలు సాధించడం జరిగింది. కొత్తగా వొకేషనల్ కోర్స్ మనకు రావడం, వొకేషనల్ విద్యార్థులకి బెంచీలు లేకుండా కింద కూర్చునే పరిస్థితి. ఆ రోజు 9 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేసి మనం 80 బెంచీలను మనం విజయవాడ నుంచి తెప్పించి విద్యార్థులకు మనం వేయించడం జరిగింది. అలాగే నేను ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే ఫైనల్ ఇయర్ విద్యార్థులు కాలేజీలో ఇర్రెగ్యులర్గా ప్రవర్తిస్తూ, క్లాస్ రూమ్లో సిగరెట్స్ తాగుతూ, ర్యాగింగ్ చేస్తూ ఇలా చేస్తున్న క్రమంలో వారిని అడ్డుకోవడం, ఆ నాగేశ్వరరావు అనేటువంటి ఒక విద్యార్థిని మనం అడ్డుకోవడంతో వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా కొట్లాడికి దిగడం జరిగింది. అదే సమయంలో మన ఫ్రెండ్స్ కానీ సీనియర్స్ కానీ కొంతమంది సహకరించడం, అతన్ని అక్కడ తీవ్ర స్థాయిలో మందలించడమే కాకుండా కళాశాల నుంచి మనం టీసీ ఇచ్చి పంపించడం జరిగింది. అలా ప్రారంభమైనటువంటి విద్యార్థి ఉద్యమం తర్వాత నెల్లూరులో డిగ్రీ చేరడం, డిగ్రీ అనంతరం లా పూర్తి చేయడం, అనంతరం ఎస్వి యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్ చేయడం, తర్వాత ఎంఏ పొలిటికల్ సైన్స్, ఎంఎస్డబ్ల్యూ ఇలా అనేక కోర్సులను విద్యార్థి ఉద్యమాల కోసంగా చదువుకుంటూ ఎక్కువ కాలం మన జిల్లాలో వెంకయ్యనాయుడు గారి తర్వాత 16 సంవత్సరాల పాటు ఏబీవీపీలో విద్యార్థి నాయకులుగా పనిచేయడం. ఆ కాలంలో నేను నెల్లూరు జిల్లా ఏబీవీపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అనేక సార్లు పోలీసు లాఠీ చార్జీలు కూడా భయపడకుండా ఎన్నోసార్లు లాఠీల దెబ్బలు రుచి చూసాం. అలాగే ఏబీవీపీ కెరీర్లో 16 సంవత్సరాల్లో 43 సార్లు మా మీద కేసులు పెట్టడం జరిగింది. నా మీదే కాకుండా నాతో పాటు ఉన్నటువంటి దాదాపు ప్రతి కేసులో 20-30 మంది 50 మంది కూడా కేసులో ఉండడం జరిగింది. అనేక సార్లు నెల్లూరు జిల్లా జైల్లో, అలాగే రాష్ట్రంలో హైదరాబాద్లో కావచ్చు, ప్రొద్దుటూరులో కావచ్చు, అనేక సందర్భాల్లో విద్యార్థుల కోసంగానే జైలు జీవితాన్ని అనుభవించాము.